తాజా అంశం చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను సిట్ అరెస్టు చేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు సిట్ బృందం వెళ్ళగా నకిలీ మద్యం కేసులో ఆయన్ను ఏ క్షణంలోనైనా సిట్ అరెస్ట్ చేసే అవకాశం ఉండగా ఆ సిట్ ప్రస్తుతం అరెస్ట్ చేసింది. తాజా అంశం చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేతను జోగి రమేష్ను సిట్ అరెస్టు చేసింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ కేసులో A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు వాంగ్మూలం మేరకు జోగి రమేష్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారీ కేసులో A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు వాంగ్మూలం మేరకు జోగి రమేష్ ఇంటికెళ్లిన సిట్ అధికారులు జోగి రమేష్ను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అక్కడ జోగి రమేష్ని అరెస్ట్ చేశారు కదా, దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ను ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని న్యాయమూర్తి ఎదుట తీసుకెళ్లేందుకు ఇప్పుడే కారు ఎక్కించారు. మొత్తం మీద 2 గంటల నుంచి జరుగుతున్న ఆయన విచారణ జరిపారు. మొత్తం ఎట్టకేలకు ఆయన అదుపులో తీసుకొని ఇప్పుడు కోర్టు తరలిస్తున్నారు. కల్తీ మద్యం కేసులో మొదటి నుంచి కూడా ఈ అద్దేపల్లి జనార్దన్ రావు A1 ప్రధాన నిందితుడు ఎవరున్నారో ఆయన మొదటి నుంచి జోగి రమేష్ ప్రోత్సాహంతోనే తను అక్రమ మద్యం వైసీపీ కాలం నుంచి ప్రారంభించానని చెప్తున్నారు. అలాగే ఆయన ఇటీవల సిట్ దర్యాప్తులో వెల్లడించిన అంశాల ఆధారంగా జోగి రమేష్ను అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే సిట్ దర్యాప్తు 4 రోజుల పాటు జరిపారు కస్టడీలో. ఈ కస్టడీలో అద్దేపల్లి జనార్దన్ రావు A1, అలాగే A2 జగన్మోహన్ రావు అతని తమ్ముడు ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు వారి నుంచి కీలకమైన సమాచారం పోలీసులు సిట్ అధికారులు రాబట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఎక్కడెక్కడ ఎప్పుడు వ్యాపారం ప్రారంభించారు, ఎలా విస్తరించారు, ఆర్థిక మూలాలు ఏంటి, ఎవరు సహకరించారు, ఎక్కడెక్కడ ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేశారు, ఆఫ్రికాలో మీరు వెళ్ళడానికి కారణం ఏంటి, అక్కడ వ్యాపార సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు వేశారు. వీటికన్నిటికీ కూడా 3 కోట్ల రూపాయల వరకు నాకు జోగి రమేష్ ఆర్థిక సహకారం అందిస్తామన్నాడు. నాకు నష్టంలో ఉన్న నన్ను ఆదుకుంటామని మాటిచ్చాడు. అక్కడ ములకల చెరువులో, అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఈ కల్తీ మద్యాన్ని ప్రారంభిస్తే అక్కడ మాజీ చంద్రబాబు నాయుడికి ఇది చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అక్కడ ములకల చెరువులో ఈ కల్తీ మద్యాన్ని ప్రారంభించాలని జోగి రమేష్ ప్రోత్సహించారు, చెప్పారు. 3 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పారు. ఆ తర్వాత అయితే మాట మార్చారు. నేను ఆఫ్రికా వెళ్ళిన తర్వాత ఈ కల్తీ మద్యం వ్యాపారాన్ని ఆయనే పట్టించారు అని చెప్పి ఆరోపించినట్టు మనకు తెలుస్తుంది కస్టడీలో. మొత్తం మీద ప్రధాన నిందితులతో
జోగి రమేష్కు ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి ఆయన మొదటి నుంచి కాదంటున్నా కూడా ఈ ఫోటోలు కానీ వాట్సాప్ చాట్లు కానీ వీడియోలు కానీ దీన్ని నిర్ధారణ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ను అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కల్తీ మద్యం కేసులో మొదటి నుంచి కూడా ఇబ్రహీంపట్నం కానీ ములకల చెరువు మొత్తం మీద అధికారులు క్షుణ్ణంగా పరిశోధన చేస్తున్నారు. గత కొంతకాలంగా కొంతమందిని అరెస్ట్ చేశారు ఇప్పటికే చాలామందిని. అలాగే మిగతా వారిని కూడా వేట కొనసాగిస్తున్నారు. అయితే ఈ సిటీ కస్టడీలో పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఇంకా లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగానే వైసీపీ నేత జోగి రమేష్ను అదుపులో తీసుకున్నారు. ఇవాళ ఆదివారం కాబట్టి కోర్టు ఉండదు. ఆయన అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ అక్రమ మద్యం వెనుక, కల్తీ మద్యం వెనుక వైసీపీ నేతలు పాత్ర ఉందని అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన విషయాల మేరకు మా విషయం నిర్ధారించుకున్న తర్వాత తన పాత్రపై పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ అరెస్ట్ చేశారని మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ధన్యవాదాలు సూర్యారావు.